రావ్ స్టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. జియో పొలిటికల్ అనలిస్ట్ ఎంజీరావు గారు మనతో ఉన్నారు. నమస్తే ఎంజీరావు గారు. ఇరాన్ అమెరికాల మధ్య యుద్ధం 18వ రోజుకు చేరుకుంది. ఇరాన్పై అమెరికా అండ్ ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోన్న పరిస్థితి. అలాగే ఈ హర్ముజ్ స్ట్రైట్కి యుద్ధ నౌకల్ని పంపాలన్న ట్రంప్ పిలుపును కూడా నాటో దేశాలు వ్యతిరేకించిన పరిస్థితి కనిపిస్తోంది. ఒక రకంగా ఇది ట్రంప్కు బిగ్ షాక్. సో 18వ రోజుకు చేరుకుంది ఇరాన్ అమెరికాల మధ్య యుద్ధం. సో లేటెస్ట్ వార్ అప్డేట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం 18 రోజులోకి ఎంటర్ అయింది. అంటే 18 మహాభారతంలో 18 పర్వాలు 18 రోజుల యుద్ధం లాగా ఇది కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇదేంటంటే ఈ యుద్ధాన్ని నేను ముగించను అని చెప్తుంది. ఇక్కడ ఇరాన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో మాకు శాంతి చర్చలు ఉండవు, యుద్ధం వైపే ఉంటాం మేమంటూ ఇరానియన్ అఫీషియల్స్ కూడా చెప్పడం జరిగింది. అంటే ఏంటి, యుద్ధం విరమణ జరిగే పరిస్థితి ఇక్కడ 18 రోజులు అయినా కూడా కనిపించడంలో మొట్టమొదటిగా ట్రంప్ మాట్లాడిన మాట ఏంటంటే ఇరాన్లో మొత్తం అంతా అటాక్ చేయడానికి ఏమీ లేదు, యుద్ధాన్ని విరమిస్తామనే మాట ఇప్పుడు వెనక్కి తగ్గి ఎట్టి పరిస్థితులు యుద్ధం విరమించే ప్రసక్తే లేదంటూ ఇక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ మాట్లాడడం చూస్తున్నాం. ఇక్కడ ఇజ్రాయెల్ ఏంటంటే కొసమెరుపుకి కొంచెం మాట్లాడుతుంది. ఏమనంటే మేము పూర్తిగా పెర్పెచువల్గా అంటే శాశ్వతంగా మేము యుద్ధం అయితే చెయ్యం, యుద్ధం ఏదో ఒక రోజు ఆగుతుందన్నట్టు ఇజ్రాయెల్ మాట్లాడుతుంది. ఇక యుద్ధ క్షేత్రానికి వెళ్ళి 18వ రోజులో అంటే గత 24 గంటల్లో యుద్ధ పరిణామాలు ఎలా ఉన్నాయి, అక్కడ యుద్ధ వినాశనం ఎలా ఉంది, విధ్వంసం రెండు పక్షాల్లో విధ్వంసం ఎలా కొనసాగింది అంటే ఇప్పుడు ఇరాన్ ఏంటంటే ఇటు పక్కన దుబాయ్ ఎయిర్పోర్ట్ని ఇంకా అంటే దుబాయ్ పోర్టు ఓపెన్ అయ్యేటప్పటికి మళ్ళీ అది బాంబు దాడి చేసేటప్పటికి అక్కడ డ్రోన్ దాడి చేసేటప్పటికి మళ్ళీ దుబాయ్ ఎయిర్పోర్ట్ ఆగిపోవడం జరిగింది. అంటే దుబాయ్ అంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్ అనమాట, అంత బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్స్ అది. కాబట్టి అక్కడ నుంచి విమానాలు ఆగిపోయినాయి అంటే గల్ఫ్ నుంచి మిగిలిన ప్రపంచంతో లింక్ అనేది గల్ఫ్కి తెగిపోయిందని చెప్పొచ్చు. దుబాయ్ ఎయిర్పోర్ట్ చాలా నష్టపోయింది అనేది మనకు తెలుస్తుంది. తర్వాత దుబాయ్తో పాటు యుఏఈలో అబుదాబి క్యాపిటల్ మీద ఇంకా ఆయిల్ అసెట్స్ మీద ఇరాన్ అటాక్ చేసింది. ఇక ఖతారు, బహ్రెయిన్కి యాజ్ యూజువల్గా అటాక్ చేసింది. సౌదీ అరేబియా రియాద్ మీద అటాక్ చేస్తే కొన్ని క్షిపణులు ద్రోణుల్ని అది అడ్డుకోవడం జరిగింది. అంటే ఇరాన్ యొక్క ప్రతిఘటన, ఇరాన్ ఆ దేశాలన్నిటి మీద అటాక్ చేయడం అనేది మానలేదు. అదేవిధంగా యుఎస్ ఎయిర్ బేస్లను కూడా అది అటాక్ చేసింది. ఇక ఇరాన్ పక్షాన్ని చూస్తే ఏంటంటే హర్ముజ్ స్ట్రైట్ దగ్గర అది బాంబు దాడులు చేస్తాను, ఏ షిప్లున్నా పేల్చేస్తానని నేను వార్నింగ్ ఇచ్చేటప్పటికి అక్కడ ఎంటైర్ ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయిందనమాట. అందువల్ల యుఎస్ ప్రెసిడెంట్ మీద ప్రెజర్ పెరగడం, వేరే దేశాల మీద ప్రెజర్ పెరిగి ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆగాలనే ఒక డిమాండ్కి అంటే ఇరాన్ వ్యూహం ఏంటంటే ఈ గల్ఫ్ దేశాల మీద హర్ముజ్ స్ట్రైట్ని ఆపడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నష్టపోయి షాక్ తగిలి గల్ఫ్ దేశాల్లో $1 బిలియన్ కొద్ది నష్టం వస్తే ఈ దేశాలు అమెరికా మీద ఒత్తిడి తీసుకొస్తాయి, ప్రపంచ దేశాల మీద ఒత్తిడి తీసుకొస్తాయనే వ్యూహంతో అది అటాక్ చేస్తూనే ఉందన్నమాట. ఇంకా రెండోది ఏంటంటే ఇజ్రాయెల్ మీద అటాక్ నిన్న చెప్పుకోదగ్గది. గత 24 గంటల్లో నిన్న ఇజ్రాయెల్లో ముఖ్యంగా ఇదేంటంటే ఇజ్రాయెల్ సాక్రెడ్ చర్చ్ అనేది ఒకటి ఉంటుంది, గ్రీక్ ప్యాట్రియాటిక్ చర్చ్ అనేది. అక్కడ యేసుక్రీస్తుని జీసస్ని సిలువ వేసి సమాధి చేసిన ప్రాంతం అనమాట. ఆ ప్రాంతానికి సంబంధించిన చర్చ్ మీద ఒక మిసైల్ యొక్క శకలాలు పడడం నిన్న చాలా పెద్ద విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పవిత్ర స్థలాలు అనేది చాలా ఇంపార్టెంట్. కుబ్రా మాస్క్ అని ఒక యేసుక్రీస్తుని సిలువ వేసింది ఆయన పుట్టిన ప్రాంతం, ఈ జెరూసలేము ఒకటి, లెవెంట్ అంటారు, ఇదే క్రూసేడ్ యుద్ధానికి సంబంధించింది అనమాట. అంటే నిన్న ఇరాను ఈ యొక్క జీసస్ పవిత్ర క్షేత్రాలని టార్గెట్ చేసుకుని మిసైల్ వేసింది అనేది మనకి ఇక్కడ అవగతం అవుతుంది. అది చాలా విషయాల్లో అది పర్టికులర్ అయితే ఎవరు చెప్పడం లేదు, కానీ అక్కడ మిసైల్ పడింది అనేది ఇజ్రాయెల్ ప్రకటించడం జరిగింది. అంటే దానికి రక్షణ లేదు, దాన్ని అడ్డుకున్న క్షిపణి యొక్క శిథిలాలు దాని మీద పడినాయని తెలుస్తుంది. అది ఎంతవరకు నష్టపోయింది అనేది మనం చెప్పలేము. పవిత్రమైన స్థలం జీసస్కి సంబంధించింది. అంటే ఏంటి, ఇజ్రాయెల్ మీద ఇరాను ఒక విచక్షణ రహితంగా అటాక్ చేస్తుంది. ముఖ్యంగా సెంట్రల్ టెల్ అవీవ్ మీద అది అటాక్ చేసినప్పుడు అక్కడ ఒక అపార్ట్మెంటే కొలాప్స్ అవడం, అక్కడ డజన్ల కొద్దీ పీపుల్ చనిపోయారనేది అక్కడ తెలుస్తుంది. చాలా దారుణమైన పరిస్థితి. ఇజ్రాయెల్ బంకర్లో పీపుల్ ఇప్పటికీ లక్షలాది మంది, అరౌండ్ 30 to 40 lakhs ఆఫ్ ది పీపుల్. అంటే ఇజ్రాయెల్ 90 లక్షల జనాభాకి సుమారు 90 నుంచి 1 కోటి మంది జనాభాకి 30 లక్షల మంది బంకర్లోనే నివాసం ఉండే పరిస్థితి. ఇజ్రాయెల్ నుంచి బయటకు కూడా వలసలు పెరిగినాయని చెప్తున్నారు. ఎందుకంటే ప్రాణభయం పెరిగిపోయింది. ముఖ్యంగా పిల్లల్ని తరలిచ్చేస్తున్నారు వేరే యూరోపు, అమెరికాలకు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది.
అక్కడ ఇండస్ట్రియల్లీ చాలా లాస్ జరుగుతుంది. అక్కడ ఒకటి సింగిల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఇజ్రాయెల్ మొత్తానికి వన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏంటంటే ఒకటి బెన్ గురియన్. ఈ ఎయిర్పోర్ట్ని ఇజ్రాయెల్లో ఉన్న ఎయిర్పోర్ట్ మీద ఇరాన్ మిసైల్స్ ఎక్కువ టార్గెట్ చేయడం వల్ల అది నష్టపోయింది. అక్కడ నుంచి రన్వే అది కూడా చాలా ఎక్కువ నష్టపోయిందని తెలుస్తుంది. అది ఇజ్రాయెల్కి చాలా పెద్ద లాసు. తర్వాత పోర్ట్ సిటీ వల్ల ఎక్స్పోర్ట్స్ ఆగిపోయింది. అంటే ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థని ఎక్కువ చేసుకుని బ్యాంకులు, సాఫ్ట్వేరు కంపెనీలు, ఐటీ సిటీలు, డేటా సెంటర్సు, గవర్నమెంట్ ఆఫీసెస్ వీటిని ఎక్కువ అటాక్ చేస్తుందన్నమాట. అంటే ఇరాన్ కూడా ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు. ఇదంతా ఇరాన్ యొక్క ప్రతిఘటనకు మనం చెప్పుకుంటే, ఇక ఇరాన్ మీద ఏ విధంగా చేశారు అంటే ఇజ్రాయెల్ ఏంటంటే లెబనాన్, బీరుట్టు మిగిలిన సిటీల మీద డైరెక్ట్గా గ్రౌండ్ అటాకే మొదలు పెట్టేసింది. అంటే లెబనాన్లో చాలా నష్టం జరుగుతుంది, కొన్ని భూభాగాలు కూడా అది ఆక్రమించుకుంది అనేది మనకు తెలుస్తుంది. అక్కడ ప్రాణ నష్టం చాలా ఎక్కువగా కనపడుతుంది లెబనాన్లో. ముఖ్యంగా హిజ్బుల్లా అక్కడ నుంచి ఇజ్రాయెల్ మీద మిసైల్ దాడులు చేయడం, తర్వాత డ్రోన్లు అటాకులు చేయడం వల్ల డైరెక్ట్గా ఇజ్రాయెల్ అక్కడ గ్రౌండ్ ఆపరేషన్ చేసేస్తుంది లెబనాన్లో, నార్థన్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ అండి. తర్వాత ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి ఇరాన్ మీద ఎంతటి దారుణమైన అటాక్ అంటే యుఎస్ ప్రెసిడెంట్ డైరెక్ట్గా చెప్తున్నాడు. 24 గంటల యుఎస్ ప్రెసిడెంట్ ఏం చెప్తున్నారంటే, ఇప్పటి వరకే మేము ఇరాన్లో 9,000 టార్గెట్లు మేము అటాక్ చేసాం, ఇంకా కొన్ని ఉన్నాయి కాబట్టి యుద్ధం విరమించమని ఇజ్రాయెల్, అమెరికా చెప్పడం జరిగింది. కానీ యుఎస్ ప్రెసిడెంట్ ఒక షాకింగ్ ఇన్సిడెంట్, ఒక న్యూస్ చెప్పడం జరిగింది. అదేంటంటే, ఇప్పటికిప్పుడు ఇరాన్ యుద్ధాన్ని మేము ఆపేసిన ఇరాన్ పునర్నిర్మాణానికి అంటే రీకన్స్ట్రక్ట్ చేసుకోవడానికి, యుద్ధ శిథిలాలు వీటిని పోగొట్టి మళ్ళా కట్టుకోవడానికి 10 సంవత్సరాల వ్యవధి పడుతుంది. అంతటి టైము, అంత వినాశనం మేము ఇరాన్లో చేసేసామని యుఎస్ ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆయిల్, సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఎయిర్పోర్ట్స్, రైల్వే, తర్వాత రోడ్లు, తర్వాత వాటర్ ఫెసిలిటీసు, తర్వాత పైప్ లైన్స్, రిఫైనరీస్, ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్, తర్వాత నివాస గృహాలు, వీటన్నిటిని మేము అటాక్ చేసేసాం. కాబట్టి అక్కడ సైనిక స్థావరాలతో సహా వీటిని పునర్నిర్మించుకోవడానికి ఇరాన్కి 10 సంవత్సరాలు, అది కూడా నిధులు లేకపోతే అది కూడా జరగదు. కాబట్టి ఇరాన్ని మేము సర్వనాశనం చేశామని అక్కడ ట్రంప్ ప్రకటించడం జరిగింది. ఈవెన్ ఇరాన్ కూడా ఆ విషయం తెలిసింది. ఎందుకంటే ఇరాన్ యొక్క వీక్నెస్ ఏంటంటే, ఈ అమెరికా, ఇజ్రాయెల్ యొక్క యుద్ధ విమానాలని ఆపే శక్తి ఇరాన్కి లేదు. ఎందుకంటే అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంతా నాశనం అయిపోయింది. ఎయిర్ సుపీరియారిటీ అంటారు, ఒక సీడ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ వార్ఫేర్ ప్రకారం ఏంటంటే ఇజ్రాయెల్, అమెరికా కంప్లీట్ ఎయిర్ సుపీరియారిటీ, అంటే ఇరాన్లో ఎక్కడికైనా యుద్ధ విమానాలు పంపించగలం. వాటిని అడ్డుకునే శక్తి ఇరాన్కి లేదు, ఎందుకంటే ఎయిర్ డిఫెన్స్ అంతా ఫెయిల్ అయిపోయింది. కాబట్టి ఇరాన్లో ఎక్కడైనా అటాక్ చేయగలుగుతున్నారు. అది భయానకమైన పరిస్థితి ఈరోజు ఇరాన్లో ఉంది. తర్వాత దీంతో పాటు ఇక్కడ గత 18వ రోజున గత 24 గంటల్లో ఈ యుద్ధానికి సంబంధించిన పరిణామం ఏంటంటే, ట్రంప్ ఒక రిక్వెస్ట్ చేశాడు తన అలయన్సెస్కి, ముఖ్యంగా జపాన్, సౌత్ కొరియా, ఇంక్లూడ్ చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ నాటో దేశాలకి అర్జెంటుగా షిప్పులు పంపించండి, హర్ముజ్ స్ట్రైట్ని రిలీజ్ చేద్దాం, ఇరాన్ నాశనం చేద్దామని. ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఈ ట్రాప్లో పడాడు. నేను ఎప్పుడు చెప్తా, అసలు యుద్ధానికి ముందే నేను చెప్పడం మొదలెట్టా, డొనాల్డ్ ట్రంప్ అటాక్డ్ ఇరాన్, ఓకే, ఈ వుడ్ బి ట్రాప్డ్ విత్ దిస్ ఇరానియన్ ట్రాప్ అని నేను ముందే చెప్పాను అన్నమాట. ఇప్పుడు ఇరాన్ ట్రాప్లో ఉన్నాడని అర్థమైపోయింది. ఎంతటి దారుణమంటే ఆయనకి ఎగ్జిట్ అనేది లేదు, ఆయనకి ఆ యుద్ధం నుంచి బయటపడే మార్గం అనేది మొత్తం మూసుకుపోయింది అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఈయన రిక్వెస్ట్ చేస్తే చైనా దాన్ని తిరస్కరించింది. చైనా ఎలాగో పంపదు. చైనాతో పాటు చైనా తిరస్కరించడం కాదండి, వెంటనే సీజ్ ఫైర్ ప్రకటించకుండా అని అర్జెంటుగా చెప్పింది. అది ఒక రకమైన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంతేకాని చైనా శాంతి చర్చలు ట్రై చేస్తున్నట్టు ఎక్కడ ఏమీ కనపడడం లేదు. ఒక రష్యా ట్రై చేస్తుంది, అదైతే చాలా వరకు తక్కువే. కానీ రష్యాకి అక్కడ ప్రయోజనాలు ఉన్నాయి, యుద్ధ ప్రయోజనాలు. అది కూడా జెన్యూన్గా రష్యా ట్రై చేయడం లేదు, ఎందుకంటే ఇరాన్ అప్పర్ హ్యాండ్ ఉంది కాబట్టి ఇప్పటికి. తర్వాత ఇక్కడికి ఏంటంటే నాటో దేశాల్లో బ్రిటన్ తన వార్షిప్స్ పంపేది లేదు అని ప్రకటించింది. జర్మనీ నార్డిక్ కంట్రీస్ ఏం చేసినాయి అంటే, అసలు ఈ యుద్ధంతో మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇది అమెరికా ఇరాన్ యుద్ధం, కానీ నాటో ఇరాన్ యుద్ధం కాదని ఆటి కూడా తిరస్కరించడం జరిగింది. ఇంక్లూడ్ జపాన్ కూడా తన నౌకల్ని ఇక్కడ పంపడానికి ఒప్పుకోలేదు. జపనీస్ ప్రైమ్ మినిస్టర్ తకాయి చేసి జపాన్ పార్లమెంట్లోనే చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో మా షిప్లు అక్కడ రావని. కానీ సౌత్ కొరియా మాత్రం పరిశీలిస్తుందని చెప్తుంది, ఎందుకంటే అక్కడ అమెరికా అవసరం దానికి ఉంది, ఉత్తర కొరియాకి ఎగ్నెస్ట్గా, కిమ్ జోంగ్కి ఉన్ని ఎగ్నెస్ట్గా ఉంది కాబట్టి ఫ్రాన్సు, బ్రిటన్, ఏ దేశాలు కూడా షిప్పుల్ని మీరు అమెరికాకి సపోర్ట్గా పంపించడం. అంటే ఏంటి, అమెరికా
ఒంటరిది అయిపోయింది. అంటే ఏంటి, ఇరాన్ దౌత్యం అక్కడ సఫలమైంది అని మనం చెప్పుకోవచ్చు. హర్మూజ్ని ఇప్పుడు ఈ అమెరికా ఒక్కటే రిలీజ్ చేయలేని పరిస్థితి. అంటే అమెరికాకు అంత శక్తి ఉంది. ఇంకోటి ఏంటంటే అమెరికా కావాలనుకుంటే ఇరాన్ ఏదైనా చేయగలదు, దానికి అంత సుప్రీం మిలిటరీ ఫోర్స్ ఉందండి, అది కాదనలేం. కానీ నష్టం ఎక్కువ జరిగింది. ఈ నష్టాన్ని తప్పించుకోవడానికి అన్ని దేశాలను అక్కడ ఇన్వాల్వ్ చేద్దామనుకున్న ట్రంప్, కానీ అవన్నీ తిరస్కరించినాయి. కాబట్టి అన్నీ తిరస్కరించేటప్పటికి ఇప్పుడు ట్రంప్కి అర్థమైంది ఎంత ట్రాప్లోకి ఆయన వెళ్ళాడు అనేది. అంటే ఇరాన్తో యుద్ధం ఆయన మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు 18వ రోజుకి ఆయన ఒక ట్రాప్లో ఉన్నాడు. ఎగ్జిట్ అనేది కుదురుతులే. ఎగ్జిట్ అవుతే ఇరాన్ సూపర్ పవర్ అయిపోదు. ఇజ్రాయెల్ని అది నాశనం చేసేస్తే మిగిలిన గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్ ఆపదు. కాబట్టి వాటిని ఆపి, వాటి గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్లు ఇరాన్తో ఆపించి, ఇజ్రాయెల్ మీద అటాక్ ఆపించి ఏదో ఒక డీల్ కుదుర్చుకుంటేనే అమెరికా బయటికి రాగలదు. కానీ ఆ డీల్ కుదుర్చుకోవాలంటే మినిమమ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ చెయ్యను అని అయినా ఒప్పుకోవాలి. కానీ ఇరాన్ ఏంటంటే అప్పర్ హ్యాండ్లో ఉంది. ఎందుకంటే ఎక్కువ ప్రెజర్ అమెరికా మీద ఉంది. అంటే ఇరాన్ నాశనం అవుతుంది. ఇరాన్ కూడా ఇలాగే యుద్ధం కొనసాగితే ఇంకో 20 రోజుల పాటు, 15 రోజుల పాటు, లేకపోతే 2 వారాల పాటు ఈ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు వెళ్ళి ఇరాన్ మీద వేసేస్తూ ఉంటే ఇంకా ఇరాన్ తట్టుకోలేదండి, అంత నష్టం జరుగుతుంది. కాబట్టి ఇరాన్ కూడా యుద్ధం విరమించాలనేది ఉంది, కానీ విరమించే ప్రసక్తి అక్కడ లేదు. ఎందుకంటే మళ్ళీ ఇంకొక నెల, 1 మంత్ 2 మంత్స్ తర్వాత మళ్ళీ అమెరికా ఇజ్రాయెల్ అటాక్ చేస్తాయి. కాబట్టి ఇలాంటిది జరగకుండా, రిపీట్ అవ్వకుండా ఒక డీల్ కుదుర్చుకోవడానికి, అది ఒక గౌరవప్రదమైన డీల్కి ఇరాన్ రెడీగా ఉంది. అమెరికా కూడా ఏదో ఒక గౌరవప్రదమైన డీల్ కుదుర్చుకుని బయటికి వెళ్ళిపోవాలి. ఇద్దరూ విరమించడానికి సిద్ధంగానే ఉన్నారు, కానీ విరమించడానికి వీలు లేదు. అదే యుద్ధం. యుద్ధం అంటే మొదలు పెట్టడమే, కానీ ఎగ్జిట్ అవ్వడం అనేది అసంభవం అనేది ఈరోజు మనకి యుద్ధంలో తెలుస్తుంది. రెండు ఏంటంటే ఇరాన్ వెనకాల చైనా, రష్యాలు యుద్ధ విరమణకు ఒప్పుకోవడంలే ఇంకా, ఎందుకంటే అమెరికాకి ఇంకా హ్యూమిలియేషన్ జరుగుతుంది. కాబట్టి ఆ 2 దేశాలు ఏదో శాంతి చర్చలని ఎక్కడా లేదు, శాంతి చర్చలకు లేదు. రష్యా, చైనాలు ఇంకా ఇరాన్ యుద్ధం ఇంకా అలా కొనసాగితే అమెరికా వీక్ అవుతుంది, బలహీన పడుతుంది, అమెరికా ఆధిపత్యం తరిగిద్ది, అమెరికా బలహీనతలు బయటకు వస్తాయి. కాబట్టి అది ఆ 2 కోరుకుంటున్నాయి. అక్కడ తైవాన్ దగ్గర చైనాకు ప్రయోజనం అవుతుంది, ఉక్రెయిన్ దగ్గర రష్యాకు ప్రయోజనం అవుతుంది. కాబట్టి అసలు పుతిన్, జీ జిన్పింగ్ ఎవ్వరూ కూడా యుద్ధ విరమణను వెంటనే జరగాలని కోరుకోవడం, అందుకే యుద్ధం జరుగుతుంది, అందుకే ఇరాన్ యుద్ధం జరుగుతుంది. ఇరాన్ డిస్కషన్కి రావడంలే. ఇటు అమెరికా వైపు నాటో దేశాలు ఇప్పటి వరకే ట్రంప్ టారిఫ్ల వల్ల ఇబ్బంది పడాయి, కాబట్టి ట్రంప్ను వదిలేసాయి. కాబట్టి ఈ యుద్ధం గత 24 గంటలు ఒక విపత్కర పరిస్థితికి వెళ్ళిందని చెప్పొచ్చు. ఇద్దరు ట్రాప్లో ఇరుక్కున్నారు, ఒకరికొకరు కత్తులు దూసుకుంటున్నారు. నాశనం అయితే జరుగుతుంది, విపరీతమైన నాశనం అండి. ప్రాణ నష్టం కూడా ఇప్పుడు ఎక్కువైందని తెలుస్తుంది, ఇటు ఇరాన్లో ఇటు పక్షాల్లో కూడా. కాబట్టి ఏం జరుగుతుంది అనేది మనం ఇంకా వెయిట్ చేయాలి.